నెల్లూరు జిల్లాలో పేదల వైద్య సహాయానికి మరోసారి ప్రభుత్వం అండగా నిలిచింది. రాపూరు మండలానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్లను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పంపిణీ చేశారు. తెలుగు గంగ గెస్ట్ హౌస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పేదలకు అవసరమైన వైద్య సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇదే సందర్భంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత జనాభా పెంపుపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. 19 నుంచి 24 వరకు పేదవాళ్ళకి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిధి నుంచి 10 రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళని గుర్తించి ఆరోగ్యశ్రీ కూడా అన్ని హాస్పిటల్స్లో ఇచ్చి అన్ని రకాల మెడిసిన్స్ పెట్టి మరి పేదవాడికి మంచి వైద్యం ఇవ్వాలనే కాన్సెప్ట్తో హాస్టల్స్ కానీ అన్నీ కూడా దానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. అయినా కూడా కొంతమంది అది కొన్ని కారణాల వల్ల వర్తించుకుని మళ్ళీ సెకండ్ టైము చూపించుకుంటేనో ఈ బిల్లులు తెచ్చేటన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సబ్మిట్ చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు మనం చెక్కులు తెచ్చిస్తూ ఉన్నాం. ఈ అసెంబ్లీలో 62 మందికి 49,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగమే ఈరోజు బాలాయపల్లి మండలంలో 6 మందికి 4,87,000, డక్కిల మండలంలో 7 మందికి 4,94,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నిన్న చూశారు, నిన్న కూడా రాపూరు, సైదాపురం అన్ని దగ్గర ఇచ్చాం. అంత ముందు రోజు కలవా ఇచ్చాం. ఎందుకంటే పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రులు చేసుకుంటే సహాయం చేయాలి, ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన. అందులో భాగమే ఇవన్నీ కూడా చేయడం అని చెప్పని కూడా తెలియజేస్తూ రాబోయే 2040 ఏళ్ళకి ఈ రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.